సింపుల్ అండ్ ఈజీగా బేకరీ స్టైల్‌లో బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇది ఓవెన్ అవసరం లేదండి. నార్మల్‌గా స్టవ్ పైన కూడా చేసేసుకోవచ్చు. నేను ఒకటే గ్లాస్‌తోని మెజర్‌మెంట్ చూపిస్తున్నాను. ఎందుకంటే వేరే వేరే కప్స్ అవి ఇవి అంటే కన్‌ఫ్యూజ్ అవుతారని. ఏ గ్లాస్‌తో అయితే మనం మైదా పిండి తీసుకుంటామో ఆ గ్లాస్‌లో పావు వంతు అంటే 1/4 కోకో పౌడర్ తీసుకోవాలండి. అండ్ అలాగే నేను 1 స్పూన్ కాఫీ పౌడర్ తీసుకున్నాను. ఏదైనా పర్వాలేదు, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. అండ్ బేకింగ్ పౌడర్ 1 స్పూన్, బేకింగ్ సోడా 1/4 స్పూన్ తీసుకోవాలి. షుగర్ పౌడర్లా చేసి తీసుకున్నానండి. నేను 1 గ్లాస్ మైదా పిండి తీసుకున్నా కదా, సో సేమ్ 1 గ్లాస్తోని నేను షుగర్ పౌడర్ తీసుకున్నాను. ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ స్వీట్ అయిపోతుంది. 1 గ్లాస్ సరిపోతుందండి. ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా నేను జల్లించుకున్నాను. ఎందుకంటే సమ్ టైమ్స్ ఇట్లా చిన్న చిన్న లమ్స్ ఏమైనా వస్తూ ఉంటాయి కదా. బ్లెండర్ అవసరం లేకుండా నేను మిక్సీ జార్లో చూపిస్తున్నానండి. మిక్సీ జార్లో మనము ఒకే గ్లాస్తో మైదా పిండి అదంతా గ్లాస్ మెజర్ తీసుకున్నాం కదా, అదే సేమ్ గ్లాస్తోని హాఫ్ గ్లాస్ నేను రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నానండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. అందులోకి 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను. అండ్ అలాగే హాఫ్ స్పూన్ నేను చాక్లెట్ ఎసెన్స్ తీసుకున్నాను. ఎందుకంటే చాక్లెట్ కేక్ కదా, మనం బ్లాక్ ఫారెస్ట్ అంటే బేస్ చాక్లెట్ కేక్తో వస్తుంది కాబట్టి చాక్లెట్ ఎసెన్స్ తీసుకున్నాను. అలాగే నేను ఎగ్స్ యూజ్ చేయట్లేదండి, ఇక్కడ మిల్క్ యూజ్ చేశాను. మిల్క్ యూజ్ చేసి ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి, రిబ్బన్ లాగా రావాలి మనకి మిక్సీ పట్టాక. నెక్స్ట్ ఆయిల్ గ్రీస్ చేసుకొని కింద బటర్ పేపర్ వేసుకోవాలండి. వేసుకొని గ్రీస్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుందంతా వేసుకొని ట్యాప్ చేసుకోవాలి. నెక్స్ట్ టూత్ పిక్తో అంతా కలిసేలాగా అనుకున్నానండి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా. ప్రీ హీట్ చేసిన బౌల్లో శాండ్ వేసాను కింద. నెక్స్ట్ ఒక ప్లేట్ వేసి కేక్ గిన్నె పెట్టేసి నేను పైన కవర్ అయ్యేలాగా ఒక లిడ్ పెట్టానండి. ఒక 40 మినిట్స్ లో ఫ్లేమ్లో కేక్ అయిపోతుంది. అంతలోపల నేను చెర్రీస్ అంతా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది షుగర్ వాటర్ అండి, మనకి షుగర్ వాటర్ కావాలి కదా కూల్ కేక్ కోసం. అండ్ అలాగే బ్లాక్ ఫారెస్ట్ కేక్ కాబట్టి చెర్రీ సిరప్ అవసరం అని చెర్రీస్ కట్ చేసుకున్నాను. కొన్ని వాటర్ వేసుకొని షుగర్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను సాఫ్ట్ వచ్చేదాకా. తర్వాత కూల్ అయిన కేక్ని డిమోల్డ్ చేసేసుకొని లేయర్స్ లాగా కట్ చేసుకోవాలండి. నేను 3 లేయర్స్ లాగా కట్ చేసుకున్నాను. లేయర్స్ లాగా కట్ చేసుకోవడానికి మనం థ్రెడ్ యూజ్ చేస్తే బాగా వస్తుందండి. నైఫ్తో కంటే కూడా మనకి థ్రెడ్ అయితే బాగా వస్తుంది. చూడండి కేక్ కూడా నీట్గా వచ్చేసింది. ఇలా కేక్ని 3 లేయర్స్లా కట్ చేసుకోవాలండి. మన కేక్ సైజుని బట్టి మన లేయర్స్ డిసైడ్ చేసుకోవచ్చు. నేను 1/2 kg కేక్ బేస్ వచ్చింది, సో నాకు 3 లేయర్స్ వచ్చింది. ఇలా 3 లేయర్స్ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అదే గ్లాస్ మెజర్తోని విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను అండి. విప్పింగ్ క్రీమ్ తీసుకొని కింద ఏంటంటే విప్ చేసేటప్పుడు కింద బౌల్లో కంపల్సరీగా ఐస్ వాటర్ అండ్ ఐస్ క్యూబ్స్ ఉండాలి. అలా అయితేనే విప్పింగ్ క్రీమ్ బాగా వస్తుంది. ఇలా ఒక ఫస్ట్ ఫస్ట్ నెంబర్లో పెట్టి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత 3 నెంబర్లో పెట్టి బ్లెండ్ చేసుకుంటే ఒక 20 మినిట్స్ కల్లా బాగా వచ్చేస్తుంది. ఇలా చూడండి స్టిఫ్ పీక్ లాగా వచ్చేసింది, బాగా వచ్చింది విప్పింగ్ క్రీమ్. ఇంకా నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ కింద రాసుకోవాలండి. అలా అయితే కేక్ కొంచెం మూవ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ కేక్ లేయర్ ఒకటి పెట్టుకొని ఫస్ట్ కింద బేస్ మాత్రం నీట్గా వచ్చింది పెట్టుకోవాలి. తర్వాత షుగర్ సిరప్తో కేక్ బేస్ అంతా సోక్ చేశాను. మరీ ఎక్కువ వాటర్ కూడా వేయొద్దండి, బాగుండదు. ఇంకా విప్పింగ్ క్రీమ్ వేసేసాను. విప్పింగ్ క్రీమ్ వేసేసి కానీ స్పాచులా యూజ్ చేస్తే బాగా వస్తుంది నీట్గా. ఇంకా అప్పుడు సమ్మర్, సో అందుకోసమే విప్పింగ్ క్రీమ్ తొందరగా మెల్ట్ అవుతుంది. ఇంకా ఐసింగ్ చేశాక నెక్స్ట్ ఏసీ రూమ్లోకి తీసుకెళ్ళి చేశాను. మా దగ్గర టెంపరేచర్ బాగుంటుంది, ఎక్కువగా ఉంటుంది, సో అందుకోసమని అది తొందరగా మెల్ట్ అవుతుంది. తర్వాత విప్పింగ్ క్రీమ్ తర్వాత చెర్రీస్ అండ్ చాకో చిప్స్ వేసాను. టేస్ట్ బాగుంటుంది చాకో చిప్స్ అండ్ చెర్రీస్ వేయడం వల్ల. బ్లాక్ ఫారెస్ట్ కేక్ టేస్ట్ ఇంకా బాగా వచ్చిందండి. నెక్స్ట్ సెకండ్ లేయర్ కూడా పెట్టేసి విప్పింగ్ క్రీమ్ అండ్ సేమ్ చెర్రీస్ అండ్ చాకో చిప్స్ వేసేసాను. నెక్స్ట్ ఫైనల్గా థర్డ్ లేయర్ పెట్టేసేసి విప్పింగ్ క్రీమ్ ఎక్కువ తీసుకోవాలండి. ఈ టైంలో ఎక్కువ తీసుకొని మొత్తం కేక్ అంతా నీట్గా వచ్చేలాగా అంటే సింగిల్ కోట్ లాగా చేసుకోవాలండి. మళ్ళీ మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ కోటింగ్ వేయవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను చాక్లెట్ గనాచ్ లాగా చేసేసుకుందామని డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. అమూల్ డార్క్ చాక్లెట్ తీసుకొని నేను ఓవెన్లో మెల్ట్ చేశాను. కొంచెం బటర్ వేసి మెల్ట్ చేశాను. మెల్ట్ చేసేసి పైనుంచి ఇలా మొత్తం వేసేసానండి. కేక్ అంతా కవర్ అయ్యేలాగా మొత్తం వేసేసి చుట్టూ కూడా కవర్ అయ్యేలాగా మొత్తం చాక్లెట్ గనాచ్ వేసేసుకున్నాను. తర్వాత ఇంకా బ్లెండ్ చేసిన విప్పింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని ఇలాగా మనకు నచ్చిన నాజిల్ పెట్టుకొని చేసుకోవచ్చు. నేను ఇది స్టార్ నాజిల్ పెట్టి ఇలా డెకరేషన్ చేశానండి. ఇంకా కింద అది వైట్ ప్లేట్ కదా, అది కనిపించకుండా నేను అదే డిజైన్ వేశాను.
నార్మల్గా కేక్ బోర్డ్స్ ఇంట్లో ఉండవు కదండి మన దగ్గర, ఇంట్లో హోమ్ మేడ్ కాబట్టి ఇంకా మన దగ్గర ఉన్న ప్లేట్ పెట్టి అడ్జస్ట్ చేయడమే. నెక్స్ట్ ఫైనల్లీ ఇంకా చెర్రీస్తో గార్నిష్ చేశాను. ఇది కేక్ రెడీ అండి. ఎలా ఉంది వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.